అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ భారత్ మధ్య జూలై 2వ తేదీ నుండి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు రెండవ టెస్టులో కూడా గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇక బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనున్న ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఒక సంచలన ఆటగాడికి చోటు కల్పించింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆ ఆటగాడు టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ ఆటగాడి ఎంపిక టీమిండియాకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. రెండవ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ ఎంపిక చేసిన కొత్త చిచ్చరపిడిగే జోఫ్రా ఆర్చర్. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు 4 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా లీడ్స్ టెస్టులో ఆడిన మిగతా జట్టును యథావిధిగా కొనసాగించింది. 30 ఏళ్ల ఆర్చర్ తన చివరి టెస్టు ఫిబ్రవరి 2021లో భారత్ పైనే ఆడాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు, గాయాలతో రెడ్ బాల్ క్రికెట్కు దూరమయ్యాడు. ఇటీవల కౌంటీ క్రికెట్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవడంతో టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆర్చర్ తాజాగా ఆడిన కౌంటీ మ్యాచ్లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు. బ్యాటింగ్లో 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ఆర్చర్కు బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం దక్కలేదు. ఆర్చర్ చేరిక ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుస్తుంది. టీమిండియాకు కష్టాలు కూడా ఎక్కువ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్చర్ తుది జట్టులో చేరితే ఏ పేసర్పై వేటు వేస్తారో చూడాలి. తొలి టెస్టులో పేసర్లు బ్రైడెన్ కార్స్ 4 వికెట్లు, జోష్ టంగ్ 7 వికెట్లు, స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించారు. వీరు ముగ్గురే 16 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ నిరాశపరిచాడు. అతను 2 ఇన్నింగ్స్లలో కలిపి 1 వికెట్ మాత్రమే తీశాడు. దీంతో రెండో టెస్టులో వోక్స్ ను పక్కన పెట్టి ఆర్చర్కు అవకాశం ఇవ్వచ్చు. ఆర్చర్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో 12 మ్యాచ్లకు గాను 11 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. ఈ అర్హతలతో అతను రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరి ఆర్చర్ అనే ఇంగ్లాండ్ కొత్త అస్త్రాన్ని టీమిండియా ఎలా నిలువరిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.